సేవా తయారీ వ్యవసాయ రంగాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ రూపురేఖలు మార్చే విధాన ప్రకటనకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయంత్రం దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించనుంది. క్యూర్ ప్యూర్ రేర్ నమూనాతో రైజింగ్ ప్రణాళికను వివరించనుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ ధ్యేయంగా విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యంతో దార్శనిక పత్రాన్ని విడుదల చేయనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్దం పూర్తయ్యే 2047 సంవత్సరం వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విలువను $3 లక్షల కోట్ల చేర్చాలన్నది సర్కారు సమున్నత భారీ లక్ష్యం. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని తీసుకెళ్లడం ద్వారా భారతదేశ జీడీపీకి 10% వాటా అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ మాటల్లో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రభుత్వ పత్రం కాదు, పౌరుల అభిప్రాయాలు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలతో వచ్చిన పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి వచ్చిన ప్రజల పత్రం. దీర్ఘకాల లక్ష్యాలతో రూపొందించిన విజన్ అని తెలంగాణ ప్రజలందరికీ బ్లూ ప్రింట్ మాత్రమే కాదు, ప్రజాప్రభుత్వ వాగ్దానమని అంటోంది. అభివృద్ధి ప్రయాణంలో ఎవరూ వెనుకబడకూడదన్న ప్రజాప్రభుత్వ నినాదానికి అనుగుణంగా దార్శనిక పత్రాన్ని రూపొందించినట్లు చెప్తున్నారు. Under the leadership of our Chief Minister, Sri Revanth Reddy Garu, and the entire cabinet, unveil that framework, a vision not just for the next year or the next election cycle, but for 2047. First, a leap to a $3 trillion economy, not just as a slogan, pure and rare. A deep and uncompromising commitment to inclusive growth. This was not a document written in a closed room. It has been a participatory, bottom-up process shaped by consultations, by sectoral experts, by feedback from civil society and ordinary citizens. This is Telangana's document, not the government's alone. ప్రస్తుతమున్న $20,000 కోట్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 లక్షల కోట్ల పెంచే భారీ లక్ష్యానికి సర్కారు సిద్ధమైంది. అయితే ఇది కేవలం నినాదం కాదని, అన్ని రంగాలు జిల్లాల వారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అని సర్కారు అంటోంది. క్యూర్ ప్యూర్ రేర్ పేరిట స్పెషల్ విజన్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు చెప్తున్నారు. క్యూర్ ఆవిష్కరిస్తుంది, ప్యూర్ అందిస్తుంది, రేర్ నిలబడుతుందన్న ఆలోచన ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఇందుకోసం రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని 3 భాగాలుగా విభజించి వాటిని మూల స్తంభాలుగా పెట్టుకుని ప్రణాళికలు అమలు చేయనుంది. సేవలు, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా క్యూర్ పేరిట ఓఆర్ఆర్ లోపల ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. ఉత్పత్తి, పరిశ్రమలు, తయారీ రంగం మీద దృష్టి పెట్టి ప్యూర్ పేరిట ఓఆర్ఆర్, RRR మధ్య ప్రాంత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, గ్రామీణాభివృద్ధి పునాదులు బలోపేతం చేస్తూ రేర్ పేరిట మిగతా ప్రాంత ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్, నీటి కొరత, పట్టణ ప్రాంతాల్లో వరదలు, పర్యావరణ మార్పుల ద్వారా వచ్చే సవాళ్లు, జోన్లు, జీవన ప్రమాణ నాణ్యతలో సమతుల్యత లాంటి సమస్యలను అధిగమించేలా హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేలా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు. నగరాన్ని గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ కు అనుబంధంగా భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. The vision may look hard, but we can do it. I tell my team, if it is difficult, let us do it immediately. If you think it is impossible, I will give you more time as deadline. Today, I am more confident than yesterday. Yesterday was a dream, a plan. Today, all of you have joined us. I see you as a partners and stakeholders in the journey. With your support, we can achieve all our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come, join the rise. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బయోటెక్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేసి ఓఆర్ఆర్, RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మించి అనుసంధానం చేయనున్నారు.
ఈ చర్యల ద్వారా తెలంగాణను తయారీ రంగంలో సమున్నత శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలన్నది ఆలోచన. ఓఆర్ఆర్, RRR మధ్య ప్రాంతాన్ని పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మార్చేలా భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను అభివృద్ధి చేస్తారు. తయారీ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్నది సర్కారు సంకల్పం. $3 ట్రిలియన్ ఎకానమీని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. స్వతంత్ర భారతం 100 ఏళ్ల నాటికి దేశం 30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో అందులో 10% వాటా తెలంగాణ నుంచి ఉండాలన్నది ధ్యేయం. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉండగా 2047 నాటికి 10% పెంచేలా ప్రణాళికలు అమలు చేయనున్నారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి నమూనాను రాష్ట్రంలో అమలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి పొందిన ప్రేరణతో ఆ దేశాలతోనే పోటీపడేలా విజన్ డాక్యుమెంట్ రానుంది.